నెల్లూరులో నిన్న కొద్దిగా ఎడతెరిపించిన వర్షం ఇవాళ మళ్లీ మొదలైంది. నగరంలో ఉదయం భారీగా వర్షం కురిసింది. దీంతో జోరువానలోనే సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. వర్షంలోనే సర్వేపల్లి రిజర్వాయర్ను పరిశీలిస్తున్నారు చంద్రబాబు. వరద ముంపు తగ్గకముందే మళ్లీ జోరుగా వర్షం కురుస్తుండటంతో జనం ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి చేరడంతో జనం భవనం పై అంతస్తులో ఉండాల్సి వస్తోంది. నెల్లూరులో తాజా పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, మళ్లీ వర్షం పడడానికి సంబంధించి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? వెదర్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితి సంబంధించి? నిన్న దాదాపుగా 6 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలు నిన్నటి నుంచి వరకు కొంత శాంతించాయని చెప్పుకోవాలి. అయితే మళ్ళీ తిరిగి ఇవాళ ఉదయం నిన్న సాయంత్రం నుంచి కూడా జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా పర్యటిస్తున్నారు నిన్నటి నుంచి కూడా. అయితే సీఎం నెల్లూరులో ఉండగానే మళ్ళీ భారీ వర్షం ప్రారంభం కావడంతో అటు మళ్ళీ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో లోతట్టు ప్రాంతవాసులందరూ కూడా మళ్ళీ ఆందోళన పడినటువంటి విషయం ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా గడిచిన 24 గంటల్లో నాయుడుపేట కావచ్చు, అదేవిధంగా సూలూరుపేట, రాపూరు ఈ ప్రాంతాలంతా కూడా 6-5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అయితే ప్రస్తుతానికి మళ్ళీ వర్షం ఇంకా కొంత జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. సీఎం ఇక్కడే ఉండి కొద్దిసేపటి కిందటే నెల్లూరులో అధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ముఖ్యంగా 2 రోజుల పాటు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే సాయం అందించేలా ఆయన తక్షణమే ఆదేశాలను కూడా జారీ చేశారు. అటు మంత్రులు నారాయణ, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతారాఘవరావు, ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా, సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి మినిస్టర్ గా ఉన్న హర్షాల్ సునీత, వీరందరి సమక్షంలోనే ఆయన అన్ని శాఖల అధికారులతో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అవసరమైతే నేను 2 రోజులు ఇక్కడ, మరో 2 రోజులు ఇక్కడే ఉండి 2 రోజులు పూర్తి స్థాయిలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వరద బాధితులందరూ కూడా తక్షణమే సాయం అందించాలి. ఒక్కొక్క మండలానికి ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా నియమిస్తాం. అదేవిధంగా ఎక్కడైతే ముంపు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయో అందులో ఒక్కొక్క మండలానికి 3 స్పెషల్ ఆఫీసర్ని కూడా నియమిస్తున్నట్టు సీఎం కొద్దిసేపటి కిందటే చెప్పారు. అయితే ఆయన సమీక్ష ముగిసిన అనంతరం నేరుగా ఇక్కడి నుంచి సర్వేపల్లి రిజర్వాయర్, వెంకటాచలం మండలం సర్వేపల్లి రిజర్వాయర్ ఉందో సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్కడ ఇప్పటికే గండి కొట్టేయడంతో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఆయన. అయితే ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇవాళ జిల్లాకు వచ్చే అవకాశం ఉండడంతో ఆయనతో కూడా కలిసి పర్యటించే అవకాశం కూడా ఉండడంతో ప్రస్తుతం సీఎం షెడ్యూల్ కూడా పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు. అయితే మొత్తం మీద సీఎం చాలా సీరియస్ గా ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటి పరిశీలించడం, అదేవిధంగా ఎక్కడైతే నష్టపోయినటువంటి బాధితులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కొంత అధికారుల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది అని చెప్పి అటు జిల్లా అధికార యంత్రాంగం మీదంతా కూడా ఆయన చాలా సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే మంత్రులందరూ కూడా ఇక్కడే ఉండి ఖచ్చితంగా 2 రోజుల్లో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ చనిపోయినటువంటి 13 మంది, జిల్లాలో చనిపోయిన 13 మందికి కూడా వారి కుటుంబాలకి వెంటనే 5 లక్షల చొప్పున ఇవాళ ఈ రోజే ఆర్థిక సాయం అందించేటట్టుగా కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా 25 కిలోల బియ్యం, వెంటనే ఒక నిత్యావసర సరుకులు, పప్పులు, అదేవిధంగా నూనె కూడా మొత్తం ఎన్ని వేల మంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా 2 రోజుల్లో పూర్తి చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే 475 కిలోమీటర్ల మేర మొత్తం జిల్లా అంతా కూడా రోడ్లు దెబ్బతినడంతో వెంటనే యుద్ధ ప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్లో పూర్తి స్థాయిలో దాదాపుగా 80 నుంచి 90% 2-3 రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పి గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. రైట్ విజయ్, థ్యాంక్ యూ.